మోటో వ్లాగింగ్ వీడియోస్ కోసం మనకి ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. మోటో వ్లాగర్స్ కూడా చాలా మంది రికమెండ్ చేశారు. ఈ మోనో వాళ్ళది 400 మైక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేస్తా అంటే మోటో వ్లాగింగ్ వీడియోస్ కోసం మనకి ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే నేను మోనో వాళ్ళది మైక్ అయితే రీసెంట్గా పర్చేస్ చేశాను అనమాట. సో ఇందులో మనకి ఏమేమి వచ్చినాయంటే మనకి ఒక 2 క్లిప్స్ వస్తాయి అండ్ అలాగే 3.3 జాక్ వస్తుంది. అండ్ అలాగే నేను హెల్మెట్‌లో గూడా ఆల్రెడీ మైక్ అనేది ఇన్‌స్టాల్ చేసేసాను. చూడొచ్చు మీరు. ఈ కార్నర్‌లో అయితే ఇన్‌స్టాల్ చేశాననమాట. ఈ వైర్ అంతా లోపలికి ప్యాడింగ్స్ లోపల పెట్టేసి మైక్ అనేది ముందుకిచ్చుకున్నా అనమాట. వైర్ అంతా లోపల పెట్టేసి. సో, ఈరోజు ఈ వీడియోలో ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉంది? ఏంటి? నాయిస్ రిడక్షన్ ఎలా ఉంది? అన్నీ ఈ వీడియోలో మొత్తం ఈ మైక్‌తోనే రికార్డ్ చేస్తా. అండ్ అలాగే ఫైనల్‌గా నాకు ఏమనిపిచ్చింది ఈ మైక్ మీద అనేది గూడా ఈ వీడియోలో మొత్తం మీకు డిస్కస్ చేస్తా. అండ్ అలాగే ఇది తీసుకోవచ్చా లేదా? బిగినర్ మోటో వ్లాగర్స్‌కి యూజ్ అవుతదా లేదా? అనేది ఈ వీడియోలో మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, లేట్ చేయకుండా అయితే వీడియోనైతే స్టార్ట్ చేద్దాం గైస్. ఇది నా ఫోన్‌కి కనెక్ట్ చేయడానికి టైప్ సి టు 3.3 జాక్ అనమాట. సో, లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, మెయిన్లీ ఈ మైక్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, యాక్చువల్గా నేను నా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకునేవాడిని అనమాట. సో వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకొని చాలా టైం టేకెన్ అనిపించింది. సో ఇంకా అందుకనే మైక్ తీసుకుందాం అనుకున్నా. సో మైక్ తీసుకున్నట్టయితే మాక్సిమం మనం రికార్డింగ్ లోనే మొత్తం ఆడియో అంతా మాట్లాడేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి కొంచెం ఎడిటింగ్ కొంచెం పని ఉంటది అంటే, అండ్ అలాగే వాయిస్ ఓవర్ వర్క్ ఉండదు కదా. సో దానివల్ల టైం కిల్ అయిపోతుంది అనిపించింది. ఇంకా మైక్ అయితే వెళ్దామని ఇంకా చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్ లో. చాలా మోటో వ్లాగర్స్ కూడా చాలా మంది రికమెండ్ చేశారు ఈ మోనో వాళ్ళది 400 మైక్. సో ఇంకా అందుకనే ఇంకా తీసుకున్నా అనమాట. మంచిగా అనిపించి సో ఇప్పుడు మైక్ అయితే ఫిక్స్ చేసి మొత్తం హెల్మెట్ లో మొత్తం ఫిక్స్ చేసి రికార్డింగ్ అయితే చేస్తున్నా. బట్ రిజల్ట్ ఎలా ఉంటదనేది తెలియదు నాకు. ఫస్ట్ టైం కదా నేను కూడా యూజ్ చేస్తున్నది. సో ఈ వీడియో నేను అవుట్పుట్ వచ్చినాక ఆడియో ఎలా ఉంది, క్లారిటీ, విండ్ నాయిస్ ఎలా ఉంది, ఇవంతా నేను మీతో డిస్కస్ చేస్తా. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడేదంతా మైక్ తోనే రికార్డ్ అవుతుంది. మోటో వ్లాగింగ్ లో ఆడియో మనకి ఎప్పుడు బెస్ట్ ఉండాలి. ఏదైనా కొంచెం అటు ఇటుగా అయినా సరే, ఎందుకంటే మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ఆ విండ్ నాయిస్ చాలా వస్తది. సో అది కూడా మనం చూసుకొని క్లారిటీ అనేది అవుట్పుట్ అనేది ఇయ్యాలి ఆడియన్స్ కి. సో మోటో వ్లాగింగ్ లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అది ఆడియో అనేది. సో అదొక్కటి మాత్రం మంచిగా చూసుకుంటే, ఆడియో ఒకటి మంచిగా చూసుకుంటే మీకు కెమెరాస్ కూడా అవసరం లేదు. మంచి మొబైల్‌తోనే మంచి కెమెరా ఉన్న మొబైల్స్‌తో రికార్డ్ చేయొచ్చు ఆడియో ఒకటి పర్ఫెక్ట్ ఉంటే. ఆల్రెడీ నేను ప్యాడింగ్ లో నైట్ మొత్తం అంతా సెటప్ చేసినప్పుడు, మొత్తం మైక్రోఫోన్ అంతా సెటప్ చేసినప్పుడు నాకు కొంచెం మంచిగానే అనిపించింది ఆ వాయిస్. బట్ నేను బైక్ మీద లేనప్పుడు రికార్డ్ చేశాను కదా, కొంచెం మంచిగానే అనిపించింది. బట్ ఈ బైక్ మీద ట్రావెల్ చేస్తూ రికార్డ్ చేయడం అనేది అది వేరే అనమాట. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది.
సో, అన్ దానికి దీనికి మనకి డిఫరెంట్. మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి విండ్ నాయిస్ అది చాలా డిస్టర్బెన్స్‌గా వాయిస్ అనేది వస్తది. నార్మల్ దానికి దీనికి. సో, ఇప్పుడు ఈ మొత్తం ఈ రికార్డింగ్ అయినాక ఎలా వస్తది అవుట్‌పుట్ అనేది కూడా ఇది చాలా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ మంచి మైక్ తీసుకోవాలి. చాలా టైం కిల్ అయిపోతుంది. ఏంటంటే ఆ టైంలో మనం వేరే కంటెంట్ కోసం ఆలోచించొచ్చు. అంత టైం వేస్ట్ అయిపోతుంది నాకు వాయిస్ ఓవర్ కోసం. సో, అందుకనే మంచి మైక్ చాలా రోజుల నుంచి చూస్తున్నా. మన బడ్జెట్‌లో మన బడ్జెట్‌లోనే చూసినా ఇంకా. సో, ఇది మాత్రం సెట్ అయితే గనక ఇంకా వీడియోస్ ఈ మైక్‌తోనే రన్ చేయడానికి ట్రై చేస్తా. డీజేలు అయన్నీ ఉంటాయి కానీ మనకి బడ్జెట్ ప్రాబ్లమ్ గదా! సో, మనం ఏంటి అంటే ఓన్లీ వన్ థింగ్ అంతే. బిగినర్స్ ఎవరైనా సరే నేనొక్కడిననే గాదు. బిగినర్ మోటో వ్లాగర్స్ ఎవరైనా సరే ఆల్రెడీ నేను చాలా ఫస్ట్ నా మోటో వ్లాగింగ్ జర్నీలో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా ఆల్రెడీ. ఫస్ట్ దిగగానే హై ఇన్వెస్ట్‌మెంట్ అస్సలు పెట్టొద్దు యూట్యూబ్‌లో అని నేను ఆల్రెడీ చెప్తా. నా ఆడియన్స్ అందరికి అండ్ అలాగే చూసే నా ఛానల్ వాచ్ చేసే వాళ్ళందరికీ. మనమే చెప్పి మనమే పాటించేవాళ్ళు బాగోదు కదా! అసలు వెదర్ అయితే చాలా కూల్ ఉంది ఇయాల. మస్తుంది. చలి పెట్టింది పొద్దున్నే బండెక్కగానే. ఫుల్లు వర్షాలు గాయ్స్. ఏం వర్షాలో అర్థమైతలేదు. బండి సర్వీసింగ్ చేపియాలి. ఇష్టం వచ్చినట్టుంది బండి. నిజంగా. చాలా ఘోరంగా ఉంది బండి పరిస్థితి అయితే. సర్వీసింగ్ చేపిచ్చి వెంటనే చైన్ లూప్ చేయాలి. చైన్ క్లీన్ చేయాలి మళ్ళీ. ఇది వర్షానికి ఏమైతాయంటే మొత్తం చైన్ రస్ట్ పట్టేసి ఇదైపోతది మళ్ళా. చైన్ లూప్ చేయకుండా బండి నడిపినామంటే చ నాకైతే చాలా ఘోరం అనిపిస్తది. అసలు రైడ్స్ కూడా ఎళ్తలేవు గైస్ వాన వల్ల. ఒక ప్లేస్‌లో పడతాయి. ఒక ప్లేస్‌లో పడవు. కొన్ని ఫుల్లుగా ఆగిపోతాయి అంటే ఆగవు. చిన్న చిన్నగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ‌గా పడతనే ఉంటాయి. బయటికెళ్ళే ఉంటే మన హైదరాబాద్ రోడ్లు ఎట్లుంటాయో తెలుసు కదా! వాన పడితే. హైదరాబాద్‌లో బీచ్ ఉందంటారు. అట్లుంటది. మొత్తం ఏడగాడు మునిగిపోయి ఉంటాయి. ఏం చేస్తాం ఇంక అట్లుంటది. ఏ మొక్కలో ఏ మ్యాన్ హోల్‌లో ఆ వాటర్‌లో మాన్‌హోల్ ఎక్కడుందో తెలీదు. ఎక్కడ దింపుతున్నామో తెలీదు బండి. సడెన్‌గా ఏ మ్యాన్‌హోల్‌లోకి దింపినామంటే పీకుతది బండి ఉన్నది. సో, ఇక్కడి నుంచయితే మనం ఏదైనా యూ టర్న్ ఉంటే వెనక్కెళ్ళొచ్చు. వెళ్ళిపోవాలి. టైం ఆల్రెడీ 7:30 దగ్గరైతుంది. మనకు ఆఫీస్ ఉంది మళ్ళీ ఈరోజు. ఇంతే గైస్ ఇలాగే ఉంటాయి గైస్ వ్లాగర్ కష్టాలు. సో, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం గైస్ మనం ఇంకా. సో, ఈ వీడియో నేను మాక్సిమం అంటే చాలా మంది మోటో వ్లాగర్స్ ఇప్పుడు బైకింగ్ కమ్యూనిటీలోకి వస్తున్నారు. చాలా మంది. అండ్ అలాగే ఏపీలోని, తెలంగాణలోని గూడా కొత్త బైకర్స్ అందరూ జనరేట్ అయితున్నారు. అండ్ అలాగే బైక్ మీద ఇంట్రెస్టింగ్ చాలా చూపిస్తున్నారనమాట. కాంపిటీషన్ గూడా ఎక్కువైంది బయట కంటెంట్ క్రియేషన్ మీద. సో, మనకిలాగే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇదొక మంచి ఇన్ఫర్మేటివ్‌గా ఉంటదని నేను వీడియో గూడా తీస్తున్నా. సో, ఎందుకంటే బడ్జెట్‌లో మనకిలాగే చాలా మంది చూస్తారు. మైక్స్ అవన్నీ మైక్స్ గానీ, ఏదైనా లైక్ మోటో వ్లాగింగ్ యాక్సెసరీస్ కానీ, అన్నీ మన బడ్జెట్‌లో చూస్తారనమాట. సో, మొత్తం మోటో వ్లాగింగ్ సెటప్ కూడా నాది మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ మైక్ సెటప్ గూడా మనకి ఎలా ఉంది, ఏంటి అనేది నేను యూట్యూబ్ వీడియోలో రిజల్ట్ అయితే మీకు అవుట్‌పుట్ అయితే వీడియో పెట్టేస్తా. సో, ఈ వీడియో చూసైతే మీరు ఈ మోనో వాళ్ళది 400కి ఎళ్ళొచ్చా? ఎళ్ళకూడదా? కొనొచ్చా? కొనకూడదా? అనేది ఈ వీడియోతో అయితే మీకు కన్ఫర్మ్ అయిపోతది. సో, చాలా మంది బిగినర్ మోటో వ్లాగర్స్ వస్తున్నారు కాబట్టి
వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటదని ఈ వీడియో అయితే తీస్తున్నా. సో ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు రీసెంట్ గా మోటో వ్లాగింగ్ కెరియర్ స్టార్ట్ చేశారో వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వాళ్ళకి కూడా. అండ్ అలాగే ముందు ఇంకా చాలా కంటెంట్ రాబోతుంది గైస్ రియల్లీ. సో చాలా వర్క్ జరుగుతుంది దాని మీద కూడా. ఏం వీడియోస్ చేయాలి ఏంటి అనేది కంటెంట్ మొత్తం చాలా ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్ సైడ్.